మన విశ్వంలో ముల్లోకాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళని త్రిమూర్తులని అంటారు. ఈ త్రిమూర్తులలో ఇద్దరు అయిన విష్ణువు, శివుని గురించి 3 కథలు ఉన్నవి. వాటిలో ఒక కథ తెలుసుకుందాం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. ఇది ఒక అందమైన ప్రదేశం. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఒకరోజు నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఎప్పుడు మీరు ఆదిశేషుని మీద సేద తీరుతూ ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న జీవులకు, ప్రాణులకు ఆదర్శవంతుడిగా ఉండాలి అంటే మీరు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమేదైనా మీరు చెయ్యాలి అని అంటాడు. నారదుడు చెప్పిన మాట కోసం, అలాగే తనని తాను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయటానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ అలా హిమాలయాలకు చేరతాడు. అక్కడ విష్ణుమూర్తికి బద్రీనాథ్ కనపడుతుంది. అక్కడ చక్కటి ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం విష్ణుమూర్తికి ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ప్రదేశం తను సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసం అని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని, తనకి గనుక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం అని తెలుసుకుంటాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారిపోయి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వాహ్యాళానికి వెళ్ళిన శివుడు, పార్వతీదేవి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి గుమ్మం బయట ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటాడు. పిల్లవాడిని చూసిన పార్వతీదేవిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోపోయింది. శివుడు, పిల్లవాడిని ముట్టుకోకు దేవి అని పార్వతీదేవిని వారించాడు. అప్పుడు పార్వతీదేవి, ఎందుకు ఇంత క్రూరత్వం స్వామి, అలా ఎలా అంటారు మీరు అని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు సామాన్య పిల్లవాడు కాదు దేవి. మన వాకిట్లో తనంతటి తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదముద్దుల మంచులో కూడా ఎక్కడ కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాదు దేవి అని అంటాడు. కానీ పార్వతీదేవి వినలేదు. నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ చూడలేదు స్వామి అని పిల్లవాడిని ఎత్తుకొని ఇంటి లోపల తీసుకెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనిపించాడు. శివుని వైపు చాలా సంతోషంగా చూస్తున్నాడు. శివునికి ఏం జరుగుతుందో తెలుసు. అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది. పాటలు పాడి పిల్లాడిని ఎత్తుకొని ముద్దాడుతుంది. అన్నం తినిపిస్తుంది. నిద్రబుచ్చి ఆ మరుసటి రోజు పిల్లవాడిని ఇంట్లో వదిలిపెట్టి దగ్గరలోని వేడి నీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంటి లోపల వైపు తలుపు గడియపెట్టి ఉంటుంది. పార్వతీదేవి ఆశ్చర్యపరురాలైంది. తలుపు ఎవరు వేశారు అని అంది. శివుడు, నేను చెప్పాను కదా దేవి నీకు, ఆ పిల్లవాడిని ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాడిని ఎత్తుకున్నావు, ఇంటి లోపలికి తీసుకొచ్చావు. పిల్లవాడు లోపల నుండి తలుపు గడియ పెట్టాడు. ఇప్పుడేం చేద్దాం స్వామి అని అంది. అప్పుడు శివునికి 2 మార్గాలున్నాయి. ఒకటి, తన ముందున్న దాన్నంతా దహించి వేయడం. 2, మరో నివాస స్థానం కోసం వెతుక్కోవడం. అందువల్ల మహాశివుడు, ఎక్కడికైనా వెళదాం, ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైనవాడు కదా, నేను ఈ పిల్లవాడిని ఏమి చేయలేను అని అంటాడు. ఈ విధంగా మహాశివుడు తన నివాసాన్ని కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరకు కేదార్నాథ్లో స్థిరపడ్డారు. మరి ఇదంతా మహాశివునికి ముందే తెలియదా అని మీరు అడగవచ్చు. మహాశివుడికి అన్ని విషయాలు తెలుసు, కానీ వాటిని అలా జరగనిస్తారు. ఓం నమః శివాయ. ప్లీజ్ లైక్ మీ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.